వెనిజువేలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధంలోకి తీసుకునేందుకు అమెరికా అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని వాడినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో తమ సిబ్బంది పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు మదురోకు సన్నిహితంగా పనిచేసిన సెక్యూరిటీ గార్డు తెలిపారు. 20 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయని, ఆ సంఖ్య తక్కువే అయినా వెంటనే తమను నియంత్రణలోకి తీసుకున్నారని చెప్పారు. అమెరికా సైనికులు ఏదో ప్రయోగించారని, అది తీవ్రమైన ధ్వని తరంగం లాంటిదని, తల లోపల నుంచి పేలిపోతున్నట్లు అనిపించిందన్నారు. కొందరు ముక్కు నుంచి రక్తస్రావం చేసుకోగా మరికొందరు వాంతులు చేసుకున్నారని, ఇంకొందరు నేలపై పడిపోయారని గార్డు తెలిపారు. మదురో సెక్యూరిటీ గార్డు వెల్లడించిన వివరాలను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వాటిని షేర్ చేశారు. మైక్రోవేవ్స్, లేజర్స్ వంటివి వాడొచ్చని అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన అధికారి ఒకరు తెలిపారు. అలాంటివి యుఎస్ సైన్యంలో దశాబ్దాల నుంచే ఉన్నట్లు చెప్పారు. 2020 గల్వాన్ ఘర్షణ సమయంలోనూ చైనా కూడా మైక్రోవేవ్ వెపన్ వాడిందని ఆరోపణలున్నాయి.